బాగా ప్రయోగం చేశారు బ్రో. కంటిన్యూగా పాటల్లోనే డైలాగులు చెప్పడం కొద్దిగా ల్యాగ్ అనిపించింది. 90 years ఏజ్లో ఇలాంటి మూవీ తీయడం అనేది కూడా గొప్పతనమే. లేదు మన దేవి మ్యూజిక్ ఎట్లా మెయిన్ బాగుంది భయ్య. ల్యాగ్ అవ్వడము అంటే ఎంతసేపు ఆ డైలాగులన్నీ పాటల రూపంలోనే వినడం అనేది కొద్దిగా ఇది అనిపించింది, కానీ కాన్సెప్ట్ బాగుంది. చెప్పండి ఎట్లుందా? బాగుంది మా సినిమా బాగుందండి, చాలా బాగుంది, తీశారు, చాలా బాగా తీశారండి. అంటే చాలా డిఫరెంట్ మూవీ, మ్యూజికల్ ఇది. సో మొత్తం మ్యూజికల్ అంటే స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, సంగీతం స్టార్టింగ్లో కొంచెం నార్మల్గా ఉంటుంది. ఒక విషయం జరిగిన తర్వాత మొత్తం అందరూ మ్యూజికల్గానే మాట్లాడారు. ఊరు అంటున్నాడు, మైనింగ్ అంటున్నాడు, ఎమోషన్ ఉందా సినిమాలో? ఉందండి, ఎమోషన్ ఉందా? క్లైమాక్స్ అంటే కొన్ని చూసానండి. అంటే ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆయన రావు గప్లరా, అవి చూసాను. ఆదిత్య 369 అయితే డిఫరెంట్గా చూసానండి. సో ఇప్పుడు అంటే ఈ ట్రెండ్కి తగ్గట్టు తీసాడు సినిమా డైరెక్టర్ గారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇష్యూస్ గురించే మాట్లాడుతూ తీశారు ఆయన. మైనింగ్, ఇప్పుడు నేచర్ గురించి. యాక్టర్స్ ఎవరు పర్ఫార్మ్ చేశారు, ఎలా పర్ఫార్మ్ చేశారు? బాగా కొత్త వాళ్ళు అనుకుంటా అందరూ. సీనియర్ యాక్టర్స్ కొంతమంది ఉన్నారు. ఫన్ అంటే కొంచెం సీరియస్ టోన్లోనే ఉంటుంది, కానీ ఫన్ కూడా బాగుంది. చూడొచ్చు, బాగుంటుంది. సినిమా బాగుంది బ్రో, బాగుంది. కొద్దిగా ల్యాగ్ అన్నారు ఏదో, ల్యాగ్ ఉంది బ్రో. రైటింగ్ ఉంది, అంటే స్టోరీ బాగుంది బ్రో. కానీ స్టోరీ బాగుంది. తను ఎగ్జిక్యూట్ చేసే ఈ సాంగ్ అనే కాన్సెప్ట్ పెట్టాడు, అది సరిగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పార్ట్ 2 తీయాలనుకుంటే కూడా తీయచ్చు అని సీక్వెల్గా పెట్టాడు బ్రో. అంటే ఇది తను SSR గారు తీశారు కదా, ఓల్డ్ వాళ్ళకి ఇది బాగుంటుంది. అంత సాంగ్స్ పైన పోతుంది, కానీ సినిమా అయితే బోరింగ్ ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ సినిమాలు ఏంటంటే మధ్యలో వేరే టర్న్స్కి వెళ్తుంది, కానీ ఆ జనరేషన్ వాళ్ళు ఓన్లీ సినిమా పైన స్కోప్ పెట్టింటారు. అదేవిధంగా ఈ సినిమా కూడా అట్లానే సినిమా పైన మాత్రమే స్కోప్ పోతుంది. రొమాన్స్ అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు బ్రో. సినిమా లవ్ ట్రాక్ అవి ఏమి ఉండవు బ్రో, ఓన్లీ కాన్సెప్ట్ మూవీ గురించే ఉంటుంది. సీక్వెల్ తీయాలనుకుంటే తీయచ్చు. ఊరు గురించి పెట్టాడు, కానీ ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఎమోషన్స్ అప్పుడు కూడా సరిగ్గా వర్క్ అవ్వలేదు. ఇప్పుడు సాడ్ ఎమోషన్ ఉన్నప్పుడు అది సరిగ్గా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు బ్రో. అంతా మ్యూజిక్ పైన ఆధారపడి. డిఎస్పీనే ఆ మధ్యలో ఆ సాంగ్ ఉంటుంది, ఏమైంది అన్ని డైలాగ్స్ అన్ని సాంగ్ పైనే ఉంటుంది. డైలాగ్ డెలివరీ కూడా మొత్తం సాంగ్ పైన ఉంటుంది. అందుకే అంతేం అనిపించదు బ్రో, కనెక్ట్ అనిపించదు. కానీ స్టోరీ అయితే బాగుంటుంది. చెప్పండి సార్, భైరవ్ దీపం అట్లాంటి సినిమాలు తీసిన పెద్ద దర్శకుడు ఆయన. అవును, ఎలా తీశారు సినిమా? బాగా 100 రోజులు పోతుంది. మీకు బాగా నచ్చిందా? 100 రోజులు బాగా నచ్చింది. కథ బాగా నచ్చింది, బాగా నచ్చింది. నటులు ఎలా చేశారు? అడవిలో గుండ్లు మా ఊరి పోవాల కోసారిపల్లి గట్టు మీద పల్లి అని మళ్ళీ ఈ నడమ యూట్యూబ్లో వేసినారు, అట్లా పోవాల. అంటే ఊరు గురించి చెప్పారు మొత్తం సినిమా, బాగా తీశాడు అయితే. అవును. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కాకపోతే సెకండ్ హాఫ్ అయితే బాగుంది. క్లైమాక్స్ కొంచెం మొత్తం మ్యూజిక్ ఉంటుంది. కొంచెం ఫస్ట్లో అది కొంచెం కూర్చొని చూడాలా, అప్పుడప్పుడు లేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ కూర్చొని చూస్తే బాగుంటుంది. లాస్ట్లో ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం అంతే. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ అంతా బాగుంది. ఆర్టిస్టులు బాగుంది, క్లైమాక్స్లో మ్యూజిక్ అంతా బాగుంది. ట్విస్ట్ లాగా అంటే ట్విస్ట్ కొంచెం చిన్నగా దాని మీదే బేస్ చేసుకుంటే ఒక లేయర్ పోతా ఉంటుంది లోపలికి. లాస్ట్లో వర్కౌట్ అయింది అంతే ఉంది. డిఎస్పీ అయితే చాలా బాగుంది, మ్యూజిక్ వల్లే కొంచెం చూడొచ్చు అంతే. సినిమా లేదని లేదు, అన్నీ కంబైన్ అయ్యే మొత్తం సినిమా నడుస్తుంది అంతే. ఓకే. నా సినిమాకి ఫస్ట్ ప్రాణం పోయింది మ్యూజిక్ అయినా. డిఎస్పీ కంబ్యాకే చాలా బాగుందన్న మ్యూజిక్. ఇంకా స్టోరీ లైన్ కూడా కొత్త స్టోరీ లైన్, డేరింగ్ ఉండాలి ఇట్లా స్టోరీ తెలియాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూత్ ఈ జనరేషన్కి ఇలాంటి మెసేజ్ కానీ లేదా ఇలాంటి మూవీ తీయాలంటే కొంచెం డేరింగ్ ఉండాలి. చాలా డేర్ చేసినాడు డైరెక్టర్ అయితే.
చాలా బాగుందన్న ఆయన మూవీ. సినిమా ఇంతకుముందు చూసింటావు కదా, చూసా అంతగా లేదనా, కానీ తెలుసు ఆయన కొంచెం భారీ డైరెక్టర్ కొంచెం. 369 చూడలేదా? లేదు లేదు లేదు. ఓకే ఓకే. సరే, ఇప్పుడు అంటే ఆయన ఈ జనరేషన్ తగ్గట్టు సింక్ అవుతుందా సబ్జెక్ట్? పక్కా అన్న, అదే చెప్తాను కదా, అంత డేర్ చేసి తీసినాడు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయినాడు. ఎవరు కనపడతాయా? ఆయన మేకింగ్ ఎవరు కనపడుతుందా? నాగేశ్వర్ ప్రొడ్యూసర్. ఆయన సెట్స్ యూస్ చేసుకున్నట్టు అనిపించింది అన్న. Sets use. అది కలికి సెట్స్ యూస్ చేసినట్టు అనిపించింది. విజువల్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ విజువల్స్ విజువల్స్ కూడా బాగుంది అన్న. కెమెరా క్వాలిటీ విజువల్స్ అంతా బాగున్నాయి. కొన్ని క్యామియోస్ ఉన్నాయి. ఇంకా కొత్త పెళ్లి కొడుకు క్యామియో ఒకటి ఉంది, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఫ్యాన్స్ వస్తే. క్యామియో చెప్పకూడదు, ఓకే ఓకే. సస్పెన్స్. సస్పెన్స్. సో ఓవరాల్ గా అంటే ఈ సినిమా థియేటర్ ఇంప్రెస్ చేస్తుందా అందరూ ఆడియన్స్? ఖచ్చితంగా చేస్తుంది అన్న. Family audience? పక్కా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, మంచి ఎంటర్టైన్ అన్న. ఖచ్చితంగా నవ్వుకోవచ్చు అలాంటి మూవీ. ఫన్ వర్కౌట్. ఫన్ కూడా వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం బాబు సంగీతం ఎందుకత? నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఆయన అంటే ఆయన సినిమాలు మనం డైరెక్ట్గా థియేటర్లో చూడలేదులే, కానీ చాలాసార్లు మన టెలివిజన్లో చూసిండేటివే. ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ని మేబీ ఆయనే అనుకుంటానా, చాలా డేర్గా తీసిండే డైరెక్టర్స్లో ఆయన పెద్ద ఆయన. మనం చిన్నప్పుడు చూసింటాం భైరవ దీపం కానీ, అంటే ఆ టైంలో లిల్లీ పుట్స్ కానీ, ఇవి అంటే అలాంటి ఒక ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే టైప్లో తీసే మూవీస్లో ఆయన బెస్ట్ ఉంటాయి, చాలా ఉన్నాయి. అంతెందుకు కమల్ హాసన్ గారితో ఒకటి మరుగుజ్జు అస్సలు ఏంటంటేనా, మనకి ఆయన ఒక ఇంటి ఇచ్చాడు, ఇది 40 ఏళ్ళ ముందు స్టోరీ అనేసి. మేబీ అప్పట్లో ఒకవేళ తీసింటే ఇంత అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అని మేబీ పోయిండొచ్చు. ఇంకా అది ఇంకోటి ఏమంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం డల్లే మూవీ, బట్ అయితే ఆయన ఎఫర్ట్స్కి మాత్రం హైలైట్ ఎఫర్ట్స్ హైలైట్. నా కాన్సెప్ట్ అన్న, దానికి దేవిశ్రీ ప్రసాద్ తప్ప ఇంకెవరు మేబీ కొట్టినలేరేమో. ఏంటన్నా, ఒక 10 నిమిషాలు అంతే మూవీ, 10-15 నిమిషాలు త్రూ ఇంకా క్లైమాక్స్ వరకు అంతా పాటలతోనే ఉంటుంది. నా అసలు చాలా డేరింగ్, నాది ఎక్స్పెరిమెంటల్ మూవీ. సంగీతాలు సూపర్ అన్న, నిజంగా నాకైతే మనసుకు బాధ అనిపించింది, హ్యాపీనెస్ కూడా అంటే ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలన్న, ప్రజలు చూడాలి. ఎందుకంటే క్లైమాక్స్లో వస్తుంది అన్న, ఆ అదే లాస్ట్లో ఎండింగ్లో క్లైమాక్స్లో అది నిలబెడతాడు మనసు. ఫస్ట్ హాఫ్ కొంచెం కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంటే అదే అన్న, కొంచెం ఆ 10 మినిట్స్ 15 మినిట్స్ కథలోకి తీసుకెళ్ళడానికి కొంచెం లిటిల్ బిట్ కామెడీ అనేది తీసుకురావాల్సి అనుకున్నాడు. అక్కడ లీడ్ యాక్టర్స్ అంటే హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు, కానీ బాగా చేశారన్న. శుభంలో ఉంటాడు అతను, ఆయన డైరెక్టర్ కదా, వంశీనా? వంశీ సూపర్ అన్న, ఆయన వర్కౌట్. ఆ పాటకి మాత్రం కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. పాటలు బాగా ఉంటాడు, కానీ ఆ పాటలో కొంచెం హైలైట్ అవుతాడు. మన నాగేశ్వరికి డబ్బులు వస్తాయా? వస్తాయన్న, అదే అన్న వచ్చి చూడాల మూవీ. ఇలాంటి మూవీస్ కూడా వచ్చి మనం ఎంకరేజ్ చేస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే పెద్ద కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు అంత పెద్ద ఆయన 90+ అనుకుంటాను ఆయనకి ఏజ్. ఈ ఏజ్లో ఆయనకు అనవసరం, బట్ అయితే ఆ టైంలో ఉన్న స్టోరీని అంటే అదొక మనసులో ఆయనకు ఉండిపోయింది, అది ఫుల్ఫిల్ చేసుకున్నట్టే అనిపించింది. ఆనెస్ట్ అటెంప్ట్ అన్న. ఇంకోటి ఏమంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ పరంగా అందరూ సూపర్. ఏంటంటే చిన్న అత్తి లేకుండా అజ్జి లేకుండా సింపుల్ క్యూట్గా వదులుతుంది. అది ఇంకా మన దేవిశ్రీ ప్రసాద్ అయితే మనం ఆడియోలో కూడా చూసాం, మీ దీంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన నిజంగానే అదే ఒకటి ఇది అంటాడు చూడన్న, ఒక రిలీజ్ కూడా పెట్టాడు, ఆ అన్న పాటే ఊ అన్న పాటే ఏ అన్న పాటే. నిజంగా అన్న సినిమా అలానే ఉంది, ఆ విధంగా తీసుకెళ్ళినాడు మూవీ. పర్ఫెక్ట్ టైటిల్ అది, పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్ ఇది. ఓకే అన్న, అది సంగీతం మూవీ పబ్లిక్ టాక్. మన సంగీతం శ్రీనివాసరావు అంటే మీకు చాలామంది తెలియకపోవచ్చు. సో ఆయన తీసిన కల్ట్ క్లాసిక్స్ ఉన్నాయన్నమాట. భైరవ దీపం కానీ, ఆయితర్ 369 కానీ, మొన్ననే బాలకృష్ణ గారి బర్త్డే కూడా జరిగింది. సో ఆయన బర్త్డే వారంలోనే ఇది కూడా వచ్చిందనమాట సినిమా. సో ఒకసారి సినిమాలు అయితే ఆయన ముందు కూడా చూడండి, డెఫినెట్లీ మీకు చాలా అడ్వాన్స్గా ఉంటుంది ఆయన థింకింగ్. సో ఇప్పుడైతే సంగీతం అనేది ఇట్స్ మ్యూజిక్ లవర్స్ మెయిన్ మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, ఆ టైటిల్ యాప్ట్ని. అండ్ అలాగే డిఎస్పీ ఇస్ బ్యాక్ అంటున్నారు. సో అది ఈ వారం ఓన్లీ ఈ సినిమా ఒకటి మనం చెప్పుకోదగ్గ సినిమా ఉంది. అండ్ అలాగే మన పెద్ద వేవ్ కంటిన్యూ అవుతుంది, రేపు కూడా సీన్లు యాడ్ చేస్తారని చెప్పి అదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒకసారి అయితే పెద్ద పబ్లిక్ టాక్ కూడా మన ఛానల్లో ఉంది, సో ఖచ్చితంగా చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి మదనపల్లి మస్తీ, డోంట్ మిస్ ఇట్. సో దాట్స్ మదనపల్లి మస్తీ పబ్లిక్ టాక్, జెన్యూన్ పబ్లిక్ టాక్ ఫ్రమ్ ఆడియన్స్. థ్యాంక్ యూ.